అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ అజయ్ కుమార్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అప్ టు 135% వరకు రిటర్న్ ని జనరేట్ చేశాయి సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతే కాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమిడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేసే వాళ్ళని మనం ఫండ్ మేనేజర్ అంటాం ఈ యొక్క ఫండ్ మేనేజర్ అనేవారు అప్ టు 65 వరకు స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అందుకనే మనం దీన్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఉంటాం బట్ కొందరు ఫండ్ మేనేజర్స్ 70-80% కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు స్మాల్ క్యాప్ స్టాక్స్ లో బట్ మ్యాండేటరీ రూల్ ఏంటంటే అప్ టు 65 వరకు మాత్రం డెఫినెట్ గా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఎవరైనా ఒక ఫండ్ మేనేజర్ ఉన్నారనుకోండి ఆయన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ని మెయింటైన్ చేస్తున్నారనుకోండి ఆయన కనుక ఒక 100 crores పబ్లిక్ నుంచి గెదర్ చేస్తే 65 crores వరకు డెఫినెట్ గా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అప్ టు 65 అన్నమాట అంటే డెఫినెట్ గా 65 వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ రిమైనింగ్ 35% అనేది చాయిస్ ఉంటుంది either లార్జ్ క్యాప్ గానీ మిడ్ క్యాప్ గానీ స్మాల్ క్యాప్ గానీ సో ఇలా ఎవరైతే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారో ఫండ్ మేనేజర్ అనుకున్నాం కదా అలాంటి వారు 65% వరకు డెఫినెట్ గా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే ఏమిటంటే ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5000 crores కన్నా తక్కువ ఉందో అలాంటి కంపెనీస్ అన్నింటినీ మనం స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటాం either సెన్సెక్స్ లో గానీ నిఫ్టీలో గానీ ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అనేది 5000 crores కన్నా తక్కువ ఉందో అలాంటి కంపెనీస్ అన్నింటినీ మనం స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటాం సో ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏమిటంటే ఒక పర్టికులర్ కంపెనీ యొక్క నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ ఉందనుకోండి ఆ పర్టికులర్ కంపెనీ అనేది 1 lakh షేర్స్ ని పబ్లిక్ లోకి ఇష్యూ చేసింది అనుకుందాం సో ఆ కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ అనేది 5 రూపీస్ ఉందనుకోండి సో ఇక్కడ 1 lakh ని ఈ 5 రూపీస్ తో మల్టిప్లై చేస్తే వచ్చేది 5 lakhs కదా సో దాన్నే మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం ఈ విధంగా ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5000 crores కన్నా తక్కువ ఉందో అలాంటి కంపెనీస్ అన్నింటినీ మనం స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటాం సో ఇక్కడ స్మాల్ క్యాప్ స్టాక్స్ సంబంధించి ఫండ్ మేనేజర్ అనేవారు 65% వరకు ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అందుకనే మనం దీన్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం సో ఇప్పుడు ఆ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ని ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం సో దానిలో భాగంగా ఫస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఈ ఫండ్ ఎంత రిటర్న్ ని జనరేట్ చేసిందంటే లాస్ట్ 1 year గాను 93.62% ని జనరేట్ చేసింది ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఎంతంటే 0.69% అండ్ ఏఎం కనుక మీరు చూసుకున్నట్లయితే 883 crores అన్నమాట అండ్ ఈ ఫండ్ ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే తాహిర్ బాద్షా సో ఇదండి ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి అండ్ నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ మీరు చూసుకున్నట్లయితే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఈ ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందంటే లాస్ట్ 1 year గాను 97.02% ని రిటర్న్ ని జనరేట్ చేసింది అండ్ ఎక్స్పెన్స్ రేషియో కనుక మీరు చూసుకున్నట్లయితే 0.91% అండ్ ఏఎం కనుక మీరు చూసుకున్నట్లయితే 7311 crores అండ్ ఈ ఫండ్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే ఆర్ శ్రీనివాసన్ గారు అండ్ నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ మీరు చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ ఈ ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందంటే 109.15% అండ్ ఎక్స్పెన్స్ రేషియో కనుక చూసుకున్నట్లయితే 0.95 అండ్ ఏఎం కనుక మీరు చూసుకున్నట్లయితే 10,033 crores అండ్ ఈ ఫండ్ ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే చిరాగ్ సెతల్వాద్ అండ్ నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ మీరు చూసుకున్నట్లయితే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఈ ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందంటే 119.81% అంటే 119.81% అండ్ ఎక్స్పెన్స్ రేషియో కనుక మీరు చూసుకున్నట్లయితే 1.06% అండ్ ఏఎం కనుక మీరు చూసుకున్నట్లయితే 11,961 crores అండ్ ఈ ఫండ్ ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే సమీర్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ ఈ ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందంటే లాస్ట్ 1 year గాను 133.64% అండ్ ఎక్స్పెన్స్ రేషియో మీరు చూసుకున్నట్లయితే 0.6% అండ్ ఈ ఫండ్ యొక్క ఏఈఎం ఎంతంటే 3059 crores అండ్ ఈ ఫండ్ ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే పంకజ్ సో మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా అప్ టు 135% వరకు రిటర్న్ ని జనరేట్ చేసే లాస్ట్ 1 year గాను సో మనకి ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ లో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని స్మాల్ క్యాప్
క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అని, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఏ కేటగిరీని అయినా చూస్ చేసుకునే ముందు ఆ ఫండ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ ఫండ్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఆ ఫండ్ ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఆ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఎంత, అండ్ ఆ ఫండ్ యొక్క ఏయుఎం ఎంత, ఈ విధంగా మీరు కంప్లీట్ గా అన్ని పారామీటర్స్ చెక్ చేసి అప్పుడు మాత్రం మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీకు ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే అండ్ పిన్ టు పిన్ అంటే ఒక నార్మల్ పర్సన్ నుంచి మీరు ఎక్స్పర్ట్ వరకు మీకు నాలెడ్జ్ కావాలంటే ఇమీడియట్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. సో మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. సో అన్ని కోర్సెస్ కి మీకు యాక్సెసిబిలిటీ పొందాలంటే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ ని కనుక యూస్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. దాని ద్వారా మీకు 63 కన్నా ఎక్కువ కోర్సెస్ కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. అన్ని కోర్సెస్ గురించి మీకు కంప్లీట్ అబ్జర్వేషన్ అనేది అంటే కంప్లీట్ గా డీటెయిల్ గా కోర్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ మీరు కోర్సెస్ ని వాచ్ చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా ఇండియన్ మనీ కోచెస్ కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు అన్ని కోర్సెస్ ని ఒక ప్యాకేజ్ లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.